అభి అయితే బాబాయ్ ఎందుకు అలా ఉన్నాడా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. అలా కంగారు పడుతూ ఉండగా ఇంతలో ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అభి, నాకు డౌట్ వచ్చింది. బాబీ స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి అలా ఉన్నాడు కదా, ఒకవేళ స్కూల్లో బాబీకి ఆ స్వర ఏమైనా కనిపించిందేమో, స్వర కనిపించిన వెంటనే బాబీ డల్ అయిపోయాడేమో, అందుకే బాబీ ఇంత డల్గా ఉన్నాడేమో నాకు అనిపిస్తుంది అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది. అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నిజమే, అది కూడా నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు స్వర నాకు వార్నింగ్ ఇచ్చింది. అదేంటంటే, నేను బాబీకి కన్న తల్లి విలువ ఏంటో తెలిసేలా చేస్తాను, నువ్వు నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను, నువ్వు చేసిన చీటింగ్స్ అన్నీ కూడా బాబీకి తెలిసేలా చేస్తాను, బాబీ నాతో పాటు వచ్చేసేలా, నిన్ను వదిలి వచ్చేసేలా చేస్తాను, ఇవన్నీ కూడా అప్పుడు స్వర నాతో అన్నది. ఆ మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నిజమే, అప్పుడు స్వర అన్న మాటలను బట్టి చూస్తే నిజంగానే బాబీకి స్వర ఎదురుపడి ఉంటుంది. అందుకే బాబీ అలా డల్ అయిపోయాడు. అందుకే బాబీ ఏమో నేనేం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసి ఝాన్సీ అయితే నాకు కావాల్సింది కూడా అదే, ఆ స్వర వచ్చి బాబీని తీసుకువెళ్ళిపోతే నేను నీతో కలిసి హ్యాపీగా ఉంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.